ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఉద్యోగులు బీజేపీ వైపే మొగ్గు చూపిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి 18 చోట్ల ఆధిక్యాన్ని ఇస్తుంటే బీజేపీకి 22 చోట్ల ఆధిక్యాన్ని కట్టబెట్టారు. ఢిల్లీలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు బీజేపీ వైపే మొగ్గు చూపారు. బహుశా ఇది బడ్జెట్ ప్రభావం కూడా ఇక్కడ చూపించే అవకాశం ఉంటుంది. ఆమ్ ఆద్మీ పార్టీపై ఉద్యోగులు ప్రజలు విసిగిపోయి ఉన్నారని బీజేపీ చెప్తోంది. కానీ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తి కావస్తుంది. ఇప్పుడు ఈవీఎం చూడండి ఒకసారి ఆ టీవీ స్క్రీన్ పైన. ఆ ఈవీఎంలోనే మొత్తం ఢిల్లీ ప్రజల తీర్పు ఉంది. మీరు చూస్తున్న ఆ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ ఈవీఎంలు మరికొద్ది సేపట్లో ఓపెన్ కాబోతున్నాయి. వాటిని ఓపెన్ చేయబోతున్నారు. ఆ డీటెయిల్స్ కూడా నమోదు చేసుకుంటున్నారు. ఆ ఈవీఎంల నెంబర్ని అన్ని నమోదు చేసుకుంటూ ఉన్నారు. మరికొద్ది సేపట్లో చూస్తున్నారు వాళ్ళ చేతిలో కనిపిస్తున్నాయా అవే ఢిల్లీలో ఉన్న ఉద్యోగులు వేసిన నేతల తీర్పు. ఢిల్లీలో ఉద్యోగులు రాసిన నేతల తీర్పు అది. ఇప్పుడు ఈ బాక్సులో ఏముందో మరికొద్ది సేపట్లో తెలియబోతోంది. ఢిల్లీ ప్రజల అసలైన మనోగతం ఏంటి? ఢిల్లీ ప్రజల అసలైన మనోగతం 2020లో జరిగిన ఎన్నికల మాదిరే ఉంటుందా, లేదా ఎగ్జిట్ పోల్ అంచనాలను నిజం చేస్తుందా? 1993లో అప్పుడు ప్రజలు రాసిన తీర్పును మరోసారి రిపీట్ చేయబోతున్నారా? ఏం జరగబోతోంది అన్నది ఇప్పుడు చాలా ఉత్కంఠ కలిగిస్తుంది. ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. 41 స్థానాల్లో కౌంటింగ్ ఫలితాలను మీకు అందిస్తున్నాం. 70 అసెంబ్లీ స్థానాల్లో 41 స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ వివరాలు మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ 18, బీజేపీ 22, కాంగ్రెస్ ఒక చోట. ఇప్పుడు ఈవీఎంల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. వీవీప్యాట్లను ఒక చోట ఒక బాక్స్లో ఉన్న వీవీప్యాట్లను లెక్కిస్తారు ఏజెంట్ల ముందు. అది ఆ ఈవీఎంలో ఉన్న నెంబర్తో సరిపోలిందా లేదా అనేది కూడా నోట్ చేసుకుంటారు. ఆ తర్వాత మిగిలినవన్నీ కూడా రౌండ్ల వారీగా టేబుళ్లపై అమర్చి రౌండ్ల వారీగా ఆ కౌంటింగ్ ప్రక్రియను కొనసాగిస్తారు. చాలా త్వరగానే కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంటుంది. చాలా త్వరగానే ఢిల్లీ ఫలితాలు మధ్యాహ్నానికి మీకు లంచ్ బాక్స్లో ఢిల్లీ ఫలితాలను అందించబోతోంది. ఉదయం నుంచి కూడా మీకు ఆ దాహాన్ని తీర్చడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. మీరు ఢిల్లీ ఎన్నికల పూర్తి ఫలితాన్ని మీ లంచ్తో ఆస్వాదించే అవకాశం ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం 19 స్థానాల్లో ఆధిక్యత కొనసాగుతుంది. చూడండి ఒకసారి ఈవీఎం. ఆ ఈవీఎంలో ఢిల్లీ ప్రజలు రాసిన తీర్పు ఏంటి? ఢిల్లీ సింహాసనాన్ని ఎవరి పేరు పైన రాస్తూ ఆ ఈవీఎంలో ఢిల్లీ ఓటరు తన తీర్పుని బటన్ రూపంలో నొక్కి ఉంచాడు అనేది మరికొద్ది సేపట్లో తెలియబోతుంది. ఈవీఎంలను ఓపెన్ చేస్తున్నారు, లేదా వీవీప్యాట్లను కూడా లెక్కిస్తారు. ఒక బాక్స్లో ఉండే ఈవీఎంకి సంబంధించిన వీవీప్యాట్లను లెక్కించి అవి టాలీ అయ్యాయా లేదా అని ఆ ఏజెంట్లకు చూపిస్తారు. ఆ ప్రక్రియ అక్కడ కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లో ఈవీఎంలు తెరుచుకోబోతున్నాయి. बीजेपी सरकार बना रही दिल्ली में ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. इलेक्शन कैंपेन के टाइम भी जो उत्साह हमने देखा, वो उत्साह के पीछे कारण बदलाव का था. तो आई एम ప్రస్తుతం వస్తున్న ఎర్లీ ట్రెండ్స్ అది ఉద్యోగస్తుల మనోగతం అయినప్పటికీ కూడా చాలా ఆసక్తిగా ఉంది. ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగులంతా బీజేపీ వైపే మొగ్గు చూపారు అనే విషయం ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 19 స్థానాల్లో లీడ్లో ఉంటే బీజేపీ ఏకంగా 23 స్థానాల్లో లీడ్లో ఉంది. కాంగ్రెస్ ఒక చోట ఉనికిని చాటుకున్న పరిస్థితి ఉంది. న్యూఢిల్లీ నుంచి అరవింద్ కేజ్రీవాల్ పై పరవేష్ వర్మ ముందంజలో ఉన్నారు. పరవేష్ వర్మ, ఇటు రమేష్ బిధూరి కల్కాజీ నియోజకవర్గం నుంచి అతిషిపై పోటీలో ఉన్నారు. రమేష్ బిధూరి ముందంజలో ఉన్నారు. బీజేపీ నేత అరవింద్ కేజ్రీవాల్ వెనుకబడి ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నేతలంతా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మాజీ ఉప ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా వెనుకబడి ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒకసారి మా ప్రతినిధి గోపితో మాట్లాడదాం. ఢిల్లీ నుంచి కౌంటింగ్ కేంద్రాల దగ్గర నుంచి మా ప్రతినిధి గోపి అందుబాటులో ఉన్నారు. గోపి, ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నేతలంతా వెనుకబడి ఉన్నారు. ఇప్పటికే 43 నియోజకవర్గాల్లో ఉద్యోగస్తుల ఓటు పోస్టల్ బ్యాలెట్ను లెక్కిస్తే ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నేతలు వెనుకబడి ఉన్నారు. అంతేకాదు ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగులు బీజేపీ వైపే మొగ్గు చూపారు అనే ఫలితాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ ఫలితాలను ఎలా చూడాలి?
రైట్ రోహిత్, ఖచ్చితంగా బీజేపీ లీడ్ లో వస్తుంది. పోస్టల్ బ్యాలెట్ లో ఏ రాష్ట్రంలోనైనా అధికారంలో ఉన్న పార్టీ పైన ఉద్యోగుల్లో కొంత అసంతృప్తి ఉంటుంది. ఉద్యోగుల విషయంలో ఇది ప్రతి రాష్ట్రంలో జరుగుతుంది. అయితే ఢిల్లీలో కూడా ఇదే విషయం